భక్తులారా, ఆంధ్ర మహాభారతం ఆదిపురం 6వ ఆశ్వాసంలో ఉన్నాం. మనం నిన్న 159వ పద్యం వరకు చదువుకున్నాం. ఈ రోజున 160 పద్యం నుంచి చదువుకోవాలి. కడు నిద్రగానక తొడరచుబడుకొని నడవంగ నేరక తడయుచున్న ఎరిగి చచ్చర తల్లి నరకడనిడి ధర్మసుత విజయుల తన వితత బాహు అమలంబు నెక్కించి యముల ఉత్సంగంబు లెక్కించుకొని భీముడ గజముగా అరిగెడున యమున తరులు సాల్పడి మృగ్గ పదఘట్టనంబులు చదిసిరాలు నురుముగాగా ఇట్లు నెరయంగ సత్వంబు మెరసి రాత్రిరెల్లా ఉరక. రాత్రంతా కూడా పరిగెత్తుతూనే ఉన్నట్ట. రాత్రిరెల్లా ఉరక పవన తనయుడు అంగ పవలు సనినట్లు చీకటి అనక ముండ్లు కండ్లు అనక తెరలి. కింద ముళ్ళు గుచ్చుకుంటున్నాయా, లేక కండ్లు కనపట్టలేదా? అయినా కూడా తల్లిని సోదరుల్ని అందరినీ ఎత్తుకొని భీముడు పరిగెత్తుతూనే ఉన్నట్ట. ఆ బిలల్లో ఇట వారణావతంబున అంటే ఆ బిలర్ నుంచి బయటపడిన తర్వాత కూడా మళ్ళీ ఇంకా చీకటిగానే ఉంది. అడవి అంతా కూడా మొత్తం ముళ్ళు అవి కూడా ఉన్నాయి. ఇంకా ఇక్కడ ఏం జరుగుతుందయ్యా వారణావతంలో? అనుపమ నిత్య సత్యరతులై వినయాన్వితులైన పాండునందరులకు ధర్మమూర్తులకు ధర్ముని ఎరింగి కైతులెగ్గు చేసిన ధృతరాష్ట్ర జాతమున శేష సుహృత్సుత బంధుదాస సూచన మహిళక ఇల్లతి కృషాను సితాహతి గ్రాజగ్రక్కునన్. తదనంతరం ప్రభాత సమయం బగుడును అతి దురిత క్రియాభిరతుడైన పురోచను తోడ భస్మసాకృతమై చెడ్డ తద్విపుల గేహము తక్షణ దగ్ధమైన ఆ కృతక విభూతి జాతుష నికేతనమున మరి శస్త్రవేష్మము ధృతిశడి చూడగా అరుది తెంచి జనుల్ కడు సంభ్రమంబుతో. కరుణావతంలో ఆ లక్క గృహం దగ్ధమైపోగా ఆ పురోచనుడి శవాన్ని, ఆ తర్వాత అక్కడున్న 5 పాండవులు అనుకుంటున్నారు. వీళ్ళు పాండవుల శవాల్ని అనుకొని, కుంతీదేవి శవాన్ని అనుకొని ఆ జనమంతా కూడా అక్కడ చాలా ఆశ్చర్యంగా వచ్చి చూస్తున్నారట. ప్రోభైన భస్మంబు అయద్రోచియ పూదిలో నడిగి ఏ ఊరు కొడుకులతో దొక్క ఇంటి అర్చుగ్ర పాపక దక్క ఉన్న చూచి ఆ పౌరులు దాని భావించి కుంతి సుతురునని శోక పరవశులగుచు బలవంతుల్ భరతాన్వయ స్థితికరుల్ భాస్వద్భుజా వీర్య నిర్ధనితారాతులు భూరి భూభర మహాధౌరేయకుల్ పాండవేయులు నిష్కారణమిట్లు వచ్చి ధృత రాష్ట్ర అపాయ మాయోత్థిత జ్వలన జ్వాలల క్రాగిరే అనుచు సంజాతార్తులైరెంతయు. ఎంత బలవంతులు, ఎంత తేజో సంపన్నులు ఈ మహానుభావులైన పాండవులు! ధృతరాష్ట్రుడి యొక్క ఆ మాయోపాయం వల్ల ఇలా దగ్ధమైపోయారు కదా అని ప్రజలందరూ కూడా చాలా శోక సంతప్త హృదయులయ్యారు. వాళ్ళందరూ కూడా అంత విదుర ప్రేషితుండైన కనకుండు అంటే ఖననం అంటే తవ్వటం, భూమిని తవ్వేవాడు. అంతకుముందు విదురుడు పంపించాడు కదా బిలంతవమని. ఆ కనకుండు పౌరులను కలిసి భస్మంబు వాయం త్రోచువాడపోలే ఎవ్వరు ఎరుగకుండా తన చేసిన బిలంబు ద్వారంబు కప్పి లక్క ఇంట ఒక్క నిషాద వనిత 7 కొడుకులతో దగ్ధయుట ఎరింగి గజపురంబునకు జరి, గజపురం అంటే హస్తినాపురం, తద్వృత్తాంతంబును పాండవుల కుశల గమనంబును విదురునకు చెప్పే. మెల్లగా ఈ కనకుడు తన డ్యూటీ పూర్తి చేశాడు.
కాలిపోయిన తర్వాత ఆ బిలాన్ని ఎవరు చూడకుండా పూర్తి చేశాట. తను ఒక గుహ తవ్వాడు కదా ఇంట్లో నుంచి, దాన్ని పూర్తి చేసి కామ్గా వెళ్ళేసి హస్తినాపురానికి వెళ్ళి విదురుడికి అందరు క్షేమంగా ఉన్నారు, భీమసేనుడు వాళ్ళందరూ కూడా లక్కైళ్ళు కాలినా కూడా అన్న సంగతి చెప్పి ఇక వారణావతంబున వారెల్లా ఇట్టి దారుణంబు దుర్యోధన కాలితంబే కాలి ఎరింగి శోకించి కుంతి పాండవుల పంచత్వంబు ధృతరాష్ట్రం గురించి చెప్పి పుంచిన అక్కడ జనాలందరూ కూడా కుంతీదేవి పాండవులందరూ కూడా పంచత్వాన్ని పొందారు. పంచత్వాన్ని అంటే చతుర్థాశ్రమాల తర్వాత వచ్చేది పంచత్వం. అది 4 ఆశ్రమాలు ఉన్నాయి కదా, బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం. ఈ 4 ఆశ్రమాలు. 4 ఆశ్రమాలతో 5వ ఆశ్రమం ఏంటంటే వెళ్ళిపోవడమే, పంచత్వం పొందడం. అదేనమాట పంచత్వం పొందడం అంటే అది పంచం, 5వది. అలా వెళ్ళిపోయారు అని చనిపోయారన్న సంగతి జనులందరూ కూడా ధృతరాష్ట్రుడికి తెలియపరిచాడు. బాధిత శత్రువర్గులకు పాండు కుమారుల దుఃఖ వార్త. నిజానికి దుర్యోధనుడిని చంపిస్తున్న సంగతి తెలియదు ఎవరికి, ధృతరాష్ట్రుడికి. కేవలం దేశం నుంచి బహిష్కరిస్తున్నాము అన్న మాత్రమే తెలుసు. అలా చెప్పి పంపించాము, ఇక రానియము అన్న సంగతి తెలుసు. ఇక రానివ్వకుండా ఇక్కడ సుస్థిరం అయిపోవాలి, దుర్యోధనుడిని చేయాలన్న మనసులో ఆలోచన వచ్చేటట్టుగా చేశాడు దుర్యోధనుడు. అనుకున్నాడు కూడా, నేను కూడా ఎప్పుడు అనుకుంటూ ఉన్నాను, కానీ జనాలందరూ ఎలా అంటారు అని కూడా అన్నాడు. చంపేస్తున్నాడన్న సంగతి మాత్రం తెలియదు. బాధిత శత్రువర్గులను పాండు కుమారుల దుఃఖవార్త మత్స్యాధములైన సౌవల దినాధిపసూనుల యొద్ద అప్పుడు దుర్యోధనుడాదిగాగ సుతులున్న సభం విని దుఃఖితాత్ముడై ఆ ధృతరాష్ట్రుడాలరచినట్ల రిచను వివిధ ప్రలాపుడై. ఆలము అంటే ఆవుల మంద, ఆవు యాక్చువల్గా ఆలము. ధృతరాష్ట్రుడు ఆలము అరిచినట్టుగా, ఒక ఆవు కేక పెట్టినట్టుగా పెద్దగా కేక పెట్టి ఏడ్చాడు. ధర్మరాజాదులు చనిపోయారన్న వార్త విని సభలో ఉన్నట్టప్పుడు దుర్యోధనాదులందరూ కూడా చుట్టూతా ఉన్నారు. సభ తీర్చిన టైంలో ఈ వార్త వచ్చింది. పెద్దగా ఏడ్చట. మరియు గాంధార్యం తొట్టి దేవీ జనుల ఆక్రందన ధ్వనులు ఒక్క పెట్ట. గాంధారి కూడా బాగా ఏడ్చింది, ఎందుకంటే కుంతీదేవి చాలా సేవ చేస్తూ ఉండేది కదా, కుంతీదేవి కూడా చనిపోయింది కదా. అందుకోసం ఆమె మిగతా దేవీరులందరూ కూడా, ఆయనకి 1000 భార్యలు విన్నాం కదా. భీష్ముల వారు గుడ్డివాడని ఇతను బాగా శ్రద్ధగా ఉండాలని 1000 మంది నుంచి పెళ్లి చేశాడు. కాబట్టి వాళ్ళందరూ కూడా మనం చదువుకున్నాం అంతకుముందు. ఒక్క పెట్ట అంతఃపురమున ఏడుపులు వచ్చేసినాయి. భీష్మాది కురువృద్ధులను విప్రులు పౌరులను శోకాక్రాంతులయ్యారు. విదురుండు పాండవుల కుశల స్థితి ఎరింగియు ఎరుంగనిట్ల అందరం కలిసి దుఃఖింతుండు పోలే ఉండే. అందరితో పాటు విదురుడు కూడా దుఃఖించినట్టుగా యాక్షన్ చేశాట. అది ఆయనకి తెలుసు పాండవులు సుఖంగా ఉన్నారని. అంత ధృతరాష్ట్రుడు కొడుకులను తానును బాంధవులను కుంతి పాండవులకు ఉదకదానము చేశారు. అయిపోయింది, చనిపోయారని చెప్పేసి నీళ్ళు వదిలేరు. ఉదకదానం అంటే అది నీళ్ళు వదలడం అంటే అదే, తర్పణాలు వదిలేరు. సంస్కారాది పరలోక క్రియలు గంగా తీరమునం చే సమకట్టించి తగు వారి బ్రాహ్మణులను అపార ధనముతో పుచ్చిన బ్రాహ్మణులను పిలిచారు. అపారమైన ధనం ఇచ్చారు. వెళ్ళి గంగా తీరంలో వాళ్ళకి అంత్యక్రియలు చేయండి అని కూడా పంపించాడు ధృతరాష్ట్రుడు. మతి పాండు కుమారుల పంచక విని దుర్యోధనుడు సంతసపడియను. హితుడైన పురోచను పంచకెంతయు జాత దుఃఖ చంచరుడయ్యను. పాండు కుమారులు చనిపోయిన విషయం విని మహా సంతోషపడ్డాడు దుర్యోధనుడు. కానీ తన మిత్రుడైన వాడు ఎవడు, పురోచనుడు, ఎవరైతే ఈ ప్లాన్ సక్సెస్ చేశాడో వాడు చనిపోయినందుకు మాత్రం చాలా బాధపడ్డాడు. అట పాండవులను
భాగీరథి లంఘించి గంగ దాటారు. భాగీరథి అంటే గంగ. దక్షిణాభిముఖులై మారుత మార్తాండ మరీచి గోచరంబు కాని గహనంబున అరుగుచు అధిక క్షుత్పిపాసా పరవశులై నడవ నోపగా ఉన్న ఎప్పటి ఎట్లా అందరిని ఎత్తుకొని వాయుతనయండు వాయువేగమున దని సాయాస్త్రంబున ఒక్క వట మహీజాత శీతల శిలాతలంబున ఉరిచి దాని అగ్రవిటపం వెక్కి నీరారయుచున్నంత నతి దూరంబున బ్రహ్మాండమైన ఆకలి దప్పి వచ్చింది. నడిచి 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 వెళ్తూనే ఉన్నారు పాండవులు, కుంతిదేవి. ఇంకా వాళ్ళ అలసిపోవటం వల్ల మళ్ళీ ఎత్తుకున్నాడు భీమసేనుడు ఎప్పుడే ఎట్లని వాళ్ళని. చివరికి ఒకచోట ఒక పెద్ద మర్రి చెట్టు కనబడింది ఆయనకి. దాని కింద వెళ్ళిన పడుకోబెట్టి తనొక్కడే ఆ మర్రి చెట్టు అగ్రానికి ఎక్కారు. వీళ్ళందరికీ ఇంకా ఎవరికి ఓపికలు ఏమి లేవు, అసలు ఒక అడుగు కూడా వేయలేని పరిస్థితి. పడుకున్నారు. ఒక్కడు మాత్రం భీమసేనుడు మాత్రం మంచి బలంగానే ఉన్నాడు. ఇంకా చెట్టు కొనకు ఎక్కారు. చిటారు కొమ్మకు ఎక్కి ఎక్కడన్నా నీళ్లు కనబడతాయా అని వెతుకుతున్నాడట. ప్రమదాపాధిపయ ప్రపూర్ణమిదియో పద్మాకరం బంచు తత్కమలామోద సుగంధ మారుతము వీకన్ మున్నెరింగించే అప్ర అన్నన్ రమణం పిల్చెరోడవల్లు పరివిజున్ రాజీవ రాజీవ సత్సమతాళి వ్రజ చక్రవాకపక హంసక్రౌంచనాదంబులు. మెల్లగా విన్నాడు. ఒకవైపు నుంచి చక్రవాకాల హంసల నాదాలు వస్తున్నాయి. అవి ఉన్నాయి అంటే అక్కడ నీళ్లు ఉన్నట్టు గుర్తనమాట. దానికి తోడు కలువు పూల వాసన వచ్చిందిట. కాబట్టి తప్పనిసరిగా ఇక్కడ ఏదో సరస్సు ఉన్నది అని గ్రహించాడు. ఆ వైపు ఆ దిక్కునకు ఆ క్షణం వారికి ఆ వైపు వెళ్ళిపోయాడు. వెంటనే ఆ కొలను గని అందు కృతావగాహనుండై కడుపు నిండా నీళ్లు దారి ముందు తాగాడు హాయిగా. ఆ చిత్ర కమల పత్ర పుటికల నీళ్లు కొని అక్కడ ఉన్న అవి తామర పువ్వుల ఆకులు ఉంటాయే వాటిని దొప్పలుగా చేసేట. వాటిలో నీళ్లు పట్టుకొని భీముండు క్రమరి వస్తున్నాడు. ధరణి దిశా ప్రసాదిత గురుధర నికరంబులుడుచుకొని దీర్ఘ నిరంతరగతి ఖిన్నుడైపోలేను హరిదస్సుడు విశ్రమించే అస్తాద్రిధరిను. అస్తాద్రిధరి అంటే పశ్చిమాద్రి. పశ్చిమ వైపుకి వెళ్ళిపోయాడు. సూర్యుడు కుంకాడు అంటే పొద్దుపోయింది అని అర్థం. పొద్దెక్కేసింది అంటే చీకటి పడింది. అంబురుహాప్తుడస్తకిన రాంతరితుండగుడు సమస్త జీవంబులు ఎల్లచో నిజ నివాసము పొందునెడను తమిశ్రము జరుగుబడి శైల విశాల గుహారి నుండి ఆగంబుల యూధములు సరసఘాస పరిగ్రహణోత్సుకంబులై. ఇక్కడ ఆపుతాం మనం. రేపు